పార్కిన్సన్ అంటే ఏమిటి, ఏ రకంగా వస్తుంది, పార్కిన్సన్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్స్ డిసీజ్ ఏ ఏజ్లోనే రావచ్చు. ఆర్బిడి రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ ఆర్బిడి ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇవి 3 సిమ్టమ్స్ వస్తే 90% వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కలిపి ఉంటాయి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఈ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా నయమవుతుందా? దీనికి ఎంతకాలం పడుతుంది ట్రీట్మెంట్? పార్కిన్సన్స్ డిసీజ్ అంటే పెరిగే జబ్బు. ఇట్ ఈస్ అ న్యూరో డీజనరేటివ్, అంటే నరాలు క్షీణించిపోయే జబ్బు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని ఎక్కువ అయిపోయి నరాలని డ్యామేజ్ చేస్తుంది. లీవోడోపా అన్నది వి కన్సిడర్ ఇట్ టు బి ద మిరాకిల్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్. అంటే అది లీవోడోపా వచ్చే ముందు. మీరు ఆల్మోస్ట్ దశాబ్దం పైగా ఈ పార్కిన్సన్ మీద విశేషమైన దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. మనకి ఇప్పుడు లెక్కలు చూస్తా అంటే భారత్లోని 7 లక్షల మంది పార్కిన్సన్ రోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏడాదికి ఆల్మోస్ట్ 70,000కు పైగా కేసులు ఓన్లీ పార్కిన్సన్ నమోదైతే తెలుస్తున్నాయి. ఈ కేసులు పెరగడం గల కారణం ఏంటి? మనం కెన్ వి ప్రివెంట్ దీస్ డిసీజ్? ఇండియాలో ఎపిడెమియాలజికల్ స్టడీస్ చాలా తక్కువ. వైరల్ ఎపిడమిక్ తర్వాత కోవిడ్ రావడము, బర్డ్ ఫ్లూ రావడము, దీనివల్ల పెరిగే అవకాశం ఉంది. పార్కిన్సన్ కానీ, డిమెన్షియా కానీ, ఆల్జిమర్స్ కానీ అంటే ఒక జాతికి చెందిన రోగాల్లాగా కనబడుతున్నాయి. వీటిలో సిమిలారిటీస్ ఏంటి, తేడాలు ఏంటి? పార్కిన్సన్ డిసీజ్, డిమెన్షియా, ఆల్జిమర్స్ అంటే ఇప్పుడు డిమెన్షియాలో ఒక భాగం ఆల్జిమర్స్ డిసీజ్. పార్కిన్సన్ డిసీజ్ అండ్ డిమెన్షియా ఇవి అన్నిటినీ కలిపి మేము ప్రోటీనోపతి న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అని అంటాం. సో మీ దృష్టిలో పార్కిన్సన్ ఈజ్ మోర్ క్యూరబుల్ దాన్ డిమెన్షియా? పార్కిన్సన్ డిసీజ్ క్యూరబుల్ కాదు, బట్ 2021 నేచర్ స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ ఇప్పుడు డిమెన్షియా కేసుల్ని పూర్ స్లీప్ అనేది డబుల్ చేస్తుందని చెప్పేసి ఉంటుంది. సో డిమెన్షియా కేసులు అదే రకంగా పూర్ స్లీప్ ఎలాంటి సంబంధం ఉంది? మీరు స్లీప్ని మెరుగుపరచుకోవడం కోసం మీరు ఇచ్చే సూచన కానీ టిప్ కానీ అంటే? దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ స్లీప్ అనేది నిజంగా చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. గురక వేస్తే ఆల్జిమర్స్, పార్కిన్సన్స్ కాకుండా మనకి బీపీ, షుగర్, స్ట్రోక్, హార్ట్ అటాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో గురక ఉన్న నిద్ర సరిగా లేదు అంటే చెక్ చేసుకోవడం బెటర్. సో స్లీప్ని ఇంప్రూవ్ చేయడానికి. సో మేడం, అంటే మీరు DBSలో చాలా నిష్ణాతులు. ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? ఇది కదలికల్లో ఎంత మెరుగుపరుస్తుంది కదలికల్ని, అదే రకంగా నడకని ఎంత మెరుగుపరుస్తుంది? DBS అనేది చాలా ఎఫెక్టివ్ థెరపీ. అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ అన్న పదంలో మేము యూజ్ చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ట్రాంబోలైసిస్ అంటున్నాం కదా. ట్రాంబోలైసిస్ సరైన సమయంలో చేస్తే 20% మందిలో అసలు లక్షణాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. కరెక్ట్. సో అంటే అది మన సకాలంలో అందించలేకపోవడం గల కారణం ఏంటి? థ్రాంబోలైసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? థ్రాంబోలైసిస్ చాలా ఇంపార్టెంట్. 4.5 hours లోపల పేషెంట్కి థ్రాంబోలైసిస్ అందిస్తే 70% వాళ్ళకి మొత్తం నార్మల్సీ రావచ్చు. అందించకపోవడానికి మెయిన్ రీజన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫాస్ట్ అన్న ఒక అక్రోనిమ్ ఉంది. అంటే హార్ట్ అటాక్ యాక్చువల్గా కొంచెం టైం ఇస్తుంది మనకు. ఒక 12 గంటలు దాకా 24 గంటల దాకా మనం మందు ఎక్కిస్తే ఇంప్రూవ్మెంట్ రావచ్చు. బ్రెయిన్ అంత టైం ఇవ్వదు. ఒక్కసారి బ్రెయిన్ 4.5 hours క్రాస్ అయితే మనం దాన్ని ఏం చేయలేము. దెర్ ఆర్ 2 types ఆఫ్ థ్రాంబోలైసిస్. లిమిట్లెస్ అనే ఒక సినిమా ఉంది. అందులో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అతను న్యూరాన్స్ అన్ని బాగా యాక్టివేట్ అయ్యి చిన్నప్పుడు గుర్తొచ్చి అనలైజ్ ఎక్కువ పెరిగి లాంగ్వేజ్ బాగా వచ్చి చాలా బాగా పనిచేసి ఆ రకంగా మెదడు పనితీరుని పెంచి చేస్తుంది. లూసీ అని ఒక మూవీ వచ్చింది. అందులో కూడా సేమ్ ఒక డ్రగ్ కడుపులో వెళ్ళడం ద్వారా. సో అంటే అసలు ఒక డ్రగ్ అనేది మనిషి యొక్క మేధస్సును పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అటెన్షన్ కాంపనెంట్, అటెన్షన్ని ఫోకస్ చేయడం అన్నది కొన్ని మందులతో పెరుగుతాయి. బట్ అది న్యూరాన్స్ని కెపాసిటీ పెంచట్లేదు, ఓన్లీ వాళ్ళ అటెన్షన్ని పెంచగలుగుతాయి.